ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా చాలా సంతోషం. ఇందాకడ మాటల్లో ఒక విషయం చెప్పారు. జనరల్గా కూడా చాలా విశిష్టమైన రోజు ఫిబ్రవరి 5 అని చెప్పి, అందున ఆ రోజు సోమవారము, దశమి, అనురాధ నక్షత్రము చాలా చాలా ప్రత్యేకము అన్నారు. అసలు ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి గురువుగారు? చతుష్పాద కలయిక అంటారు. అంటే 4 విధాలైనటువంటివి ఒకే చోట కలవటం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనకు దశమి అంటే ఆంజనేయ స్వామి, ఇది చాలా ప్రీతికరమైంది. ఆంజనేయ స్వామి ఎవరు? మళ్ళీ ఈశ్వరుడికి 11వ అవతారం. 11వ అవతారం, శివుడికి సంబంధించిన 11వ అవతారంలో 11వ అవతారం ఆంజనేయ స్వామి వారు. అలాగే అనురాధ నక్షత్రం, ఆ నక్షత్రానికి అధిపతి శని. శని తృప్తి పడాలంటే ఈశ్వరార్చన చేయాలి. అలానే సోమవారం ఈశ్వరుడికి చాలా ప్రీతి. అలానే సోమవారం చంద్రుడికి ఇష్టమైనటువంటి రోజు మళ్ళీ. అందుకనే సోమవతి, అమావాస్య ఇటువంటి కొన్ని వస్తూ ఉంటాయి, కారణాలు ఉంటాయి. చంద్రుడు ఎక్కడ ఉంటాడు? మళ్ళీ ఈశ్వరుడు నెత్తి మీద ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా ఎంతో యోగం ఉంటే కానీ కలిసి రావమ్మా. అందులోనూ కూడా విశేషం ఏంటంటే, మేము చేసిన సంకల్పంలో ఒక భాగం పూర్తయ్యేటువంటిది కూడా అదే రోజు అయింది మాకు. అంటే దేనికి సంబంధించి గురుగారు? అంటే మహాశివరాత్రికి సంబంధించి మేము ఒక మహాకర్తూన్ సంకల్పం చేశాం. ఓకే. అహోరాత్ర త్రయము అని. అది చేయడం కోసం అక్షర లక్ష పంచాక్షరి సంకల్పం చేశాం. ఆ రోజు ఆదివారం రోజు రాత్రికి 1,00,000 పంచాక్షరి పూర్తవుతుంది. అది దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలన, అద్వితీయమైనటువంటి వారం అవన్నీ కలిసి రావటం వలన ఈశ్వరారాధనని విశేషంగా చేయాలి అనే సంకల్పం మేము చేసుకున్నాము. ప్రతి మనిషి ఆ ఇంట్లో ఆ రోజు నాడు చక్కగా మట్టి శివలింగం లేదా స్ఫటిక శివలింగం, లేదు ఏదైనా ఒక శివలింగం, లేదు శివుణ్ణి స్మరించుకోండి. మనకు మంచు ఒక బౌల్లో వాటర్ పోసి, ఒక గ్లాసులో వాటర్ పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా పడిపోతుంది. దాంట్లో అయినా లింగ రూపంలో పెట్టుకుని అయినా సరే రుద్రపారాయణ, రుద్రాభిషేకం, లేదు ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ అభిషేకం చేసుకోవడం అనేటువంటిది చతుర్విధాలా కూడా ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఏమిటండి అంటే ఇదే అని మనం చెప్పక్కర్లా. ప్రతి మనిషి అనేక రకాల సమస్యలు ఉంటుంటారమ్మా. ఆ సమస్యల నుంచి భగవంతుడు ఏదో ఒక రూపంలో బయటకు తీసుకురావాల్సిందే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. నేను కష్టపడ్డా అంటే నీకు అంత లేదు. ఆయన అనుగ్రహం వల్లే నువ్వు కష్టపడుతున్నావు, సుఖపడుతున్నావు, తింటున్నావు, ఏదైనా. అటువంటి యోగాన్ని భగవంతుడు ఇచ్చేటువంటి అద్వితీయమైన రోజు అది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా ఈశ్వరారాధన చేయటం, లేదా మాకు అవకాశం లేదండి చేయటానికి, మంచిది. మేము ఆ రోజు నాడు శతరుద్రం పారాయణ చేస్తున్నామండి. ఉదయం నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు సోమవారం ఉదయం నుంచి ఇది సుమారుగా ఒక 16-17 గంటల సమయం పడుతుంది శతరుద్రాలు పారాయణ చేయటం. అంటే 100 సార్లు రుద్రం పారాయణ. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వః, ఓం నం అని మొదలు పెడితే 100 సార్లు శతరుద్రం ఉదయం మొదలు పెడితే సుమారుగా ఒక 15-16 గంటల సేపు ఖచ్చితంగా జరుగుతుంది. అవకాశం ఉంది అంతసేపు లైవ్ ఇస్తాం. అంటే జనాలకి కూడా అర్థం కావాలమ్మా, మంత్రం అంటే ఏంటి, దాని విధానం ఎలా ఉంటుంది, దాని ప్రక్రియ ఏంటి, దాని ఫలితం ఏమిటి అనేటువంటి విషయం జనాలకి అర్థం కావాలి. ఏదో మనం చెప్తున్నాం, వాళ్ళు వింటున్నామంటే అది అవ్వదండి. అసలు ఏం చెప్తున్నారు, ఓకే, అసలు చేసేది ఎలా ఉంది అనేటువంటిది అంతసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఒక మనిషిని గంట సేపు కాలు మీద కాలేసి కూర్చోవాలి అంటే కాళ్ళు నొప్పులు చేస్తాయి. అటువంటి అటువంటిది ఆ 16-17 గంటల సేపు అలానే కూర్చున్న చోటు నుంచి దాదాపుగా లేవకుండా కూర్చొని పారాయణ చేయడం అనేటువంటిది తేలికైన విషయం కదండి. అందరూ మీకేమొచ్చు చెప్పి అందరిని అంటూ ఉంటారు. అక్కడ మీకేం వచ్చాను కాదు, మాకు వచ్చినటువంటిది తలకిందులుగా తపస్సు చేసిన మేమేమీ చేయలేమని భావించాలి. అక్కడ కూర్చొని 16 గంటల సేపు అలా కూర్చొని పారాయణ చేయటం అంటే తేలికైన విషయం కాదండి. రుద్రం వినటము వలనే ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఒక్కొక్క పదానికి మనం అర్థం తెలుసుకోవాలి అని అంటే ఒక జన్మ సరిపోదండి, అంతటి విశేషం కలిది. అటువంటిది అద్భుతమైనటువంటి సుదినం ఫిబ్రవరి 5వ తారీఖు రావడం అనేటువంటిది నిజంగా ఎవరు ఎలా అనుకున్నా మేము సంతోషంగా అనుకున్నాం. అంటే మేము చేసినటువంటి సంకల్పానికి
మొదటి 1,00,000 ఆ రోజుకి మాకు పూర్తవుతుంది. అంటే 5 లక్షలు పూర్తి కావడమే కష్టపడే గగనం. అదే రోజు 1,00,000 పూర్తి. అన్ని విధాలుగా కుటుంబాన్ని నడిపించుకుంటూ సమయాన్ని కూర్చొని మనం చేసుకుంటూ ఉండాలి కాబట్టి రోజుకి ఇంత మించి మేము ఎక్కువ చేయలేము. అదే పనిలో ఉండలేం కదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఉంటాం, దానికి ప్రత్యేకమైన దీక్షా విధానంలో ఉంటున్నాం. మంత్ర దీక్ష వేరు ఉంటుంది, అనుష్ఠాన దీక్ష వేరే ఉంటుంది. ఇది మంత్ర దీక్ష కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. రోజుకి ఇన్ని వేలు తప్పని చేసుకుంటూ వస్తుండగా ఎప్పుడు మొదలు పెట్టాము? ఇది 12వ తారీఖు మొదలు పెట్టాం. ఎక్కడ? ఉజ్జయినిలో. ఓకే, జనవరి 12వ తారీఖు. జనవరి 12వ తారీఖు రోజు నాడు ఉజ్జయినిలో, దాన్ని అవంతికాపురం అంటారండి. సప్త మోక్షపురిలో అది ఒకటి, అవంతికాపురి అంటారు. సప్త మోక్షపురిలో అది ఒకటి. అక్కడే కుజుడు జన్మస్థానం. ఆ కుజుడు జన్మస్థానమైనటువంటి అవంతికాపురంలో అనగా ఉజ్జయినిలో ఆ కుజుడు జన్మించినటువంటి ఆలయంలోనే సంకల్పం చేసి పంచాక్షరి మొదలుపెట్టాం. ఈ ఉజ్జయిని ఆలయానికి సంబంధించిన వీడియోలు కూడా అతి త్వరలోనే మన వ్యూస్ అందరికీ కూడా చూపించబోతున్నాం. అక్కడే మొదలుపెట్టి చేయడం జరిగింది. అది రేపు ఆదివారానికి 1,00,000 పూర్తవుతుంది ప్రశాంతంగా. అంటే నిమిషం అంటే అయిపోతుంది గంటలో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏ అక్షరానికి అక్షరం స్పష్టంగా పలకాలి. అలా చేసుకుంటూ వెళ్తుంటే మాకు ఆదివారం రాత్రికి 1,00,000 పూర్తవుతుంది. సోమవారం ఉదయం ఆ 1,00,000 పూర్తయినందుకు గాను ఆ పర్వదినంగా తీసుకొని శతరుద్రాన్ని పారాయణ చేయాలి అనేటువంటి సంకల్పం కలిగిందమ్మా. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను అని అంటే అదే ఏమండి, మేము మిమ్మల్ని అడిగిందంటే మీరు చెప్పేది అంటే అడగచ్చు జనాలకి. ప్రతి ఇంట్లోనూ కూడా రుద్రాన్ని అభిషేకం చేసుకోవాలంటే కుదరచ్చు, కుదరకపోవచ్చు. కనీసం రుద్రాన్ని వినడం కూడా ఎంతో యోగం. కాబట్టి ఉదయం నుంచి కూడా భారతీయ శంకరపీఠం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ ఇచ్చేస్తాను నేను. అవకాశం ఉంది ఈ 12-16 గంటల సేపు కంటిన్యూ లైవ్ ఇస్తా చక్కగా. అంతసేపు చూడగలిగిన వాళ్ళు చూడవచ్చు, వినగలిగిన వాళ్ళు వినవచ్చు, వింటూ అభిషేకం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ధర్మ అర్థ కామ్య మోక్షములు అంటారు. ధర్మార్థ కామ్య మోక్షంచ విందతి అని దానికి గణపతి అథర్వశీర్షంలో వస్తుంటుంది. ఇలా చతుర్విధాల ఫలములన్నీ కూడా ఇలా మనం కొంగు పట్టుకుంటే అందులో పడతాయమ్మా. ఎక్కడికి వెళ్ళి భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాన్ దదాతని ఎవరిని అడగక్కర్ల, ముష్టి ఎవరిని అడగక్కర్ల. అయ్యా నాకు హెల్ప్ చేయండి, నాకు సహకరించండి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా భగవంతుడికి చేసేటువంటిది కనుక మనం విన్నా చాలు. కనీసం శ్రవణమాత్యేన తస్మాత్ పాపాత్ విముచ్యతి. అది విన్నప్పటికీ కూడా ఎన్ని రకాల దోషాలు నిర్వీర్యమైపోవాలి అనేటువంటిది 100 రుద్రాలు ఎట్టి పరిస్థితులలో ఏది ఏమైనా సరే చేయాలి అని సంకల్పం చేసుకున్నాను. అదే ఇందాక డిస్కషన్లో వచ్చింది. అయితే గురువుగారు, మీరు మీ భారతీయ శంకరపీఠంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు, బాగుంది. అయితే ఎవరి ఇళ్లలో అదే ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోండి. అంటే ఎలాంటి సమస్యలు తొలుగుతాయి ముఖ్యంగా కూడా? ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్య. ముఖ్యంగా చాలామంది దుఃఖం, దారిద్ర్యం ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దుఃఖము అంటే డబ్బున్న వాడికి కూడా ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ ఉంది. డబ్బు ఉంటే దుఃఖం లేదని కాదు, చూస్తున్నాం కదా. సో అలాంటి వాటి నుంచి కూడా బయటపడాలి అంటే ఆ రోజు ప్రత్యేకంగా చేయవలసింది ఏమైనా ఉంటుందా? ఈశ్వరారాధన చేయటమే ప్రత్యేకం. అంటే ఓం నమః శివాయ అనుకుంటే సరిపోతుందంటారా? ఎందువల్లంటే సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రతిదాన్ని బాగు చేసేది ఈశ్వరుడే. కాబట్టి ప్రతి జీవితంలోనూ కూడా ఆర్థిక సంక్షోభం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రతి ఇంట్లోనూ నిత్యము ఉండేటువంటివే. ఇవాళ ఎక్కడ కొత్తగా రావట్లా. కాకపోతే మనకు ఒక 10 నిమిషాలు కూడా భగవంతుడి దగ్గర కూర్చొని ఆరాధన చేసుకునేటువంటి సమయం మనకు లేదు. ఈ మొదలష్టపు ఫోన్లు పుట్టుకొని గంటసేపు కూర్చుంటాం. కావాలంటే వాట్సాప్లు చూస్తాం, చాటింగ్లు చేస్తాం, వీడియోలు చూస్తాం. కానీ భగవంతుడి దగ్గర కూర్చొని 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చునే సమయం లేకపోవడం వల్ల ఎన్ని చేసినా ఆ దోషాలు పాపాలు వచ్చి మనల్ని పీడిస్తూనే ఉన్నాయి. అటువంటి వాటిల్లోంచి కనీసం మాత్రం 45% అటువంటి పడేటువంటి మానసిక ఆర్థిక సమస్యలోంచి బయటపడడానికి అద్భుతంగా వచ్చినటువంటిది. ఎందువలన దశమి అనగా ఆంజనేయ స్వామి వారు. శత్రువులు ఉంటారంటే మనకు దయ్యాలు భూతాలంటే భయం వేస్తుంది. చిన్నప్పుడు శ్రీ ఆంజనేయం అనుకోగానే వాడికి ధైర్యం వచ్చేస్తుంది. అలా అన్ని రకాలైనటువంటి భూత ప్రేత పిశాచబద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపదాలన్నింటినీ కూడా భయపెట్టేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన మళ్ళీ రుద్రుడే. ఈశ్వరుని పట్టి పీడించినటువంటి శని అనురాధ నక్షత్రానికి. ఆ నక్షత్రమే విశేషం. చూడండి, ఎక్కడైనా అనురాధ నక్షత్రం వచ్చిన రోజు నాడు మా ఇళ్లలో చాలామంది 100కి 98 చోట్ల అనురాధ నక్షత్ర వేద సభ జరుగుతుంది. అందుకని ఇంకా మన దేశం ఇలా ఉంది. అనురాధ నక్షత్రం వచ్చిందంటే మిత్రోదేవత, మిత్రత్వానికి చాలా శుభసూచకం అది. అందుకని దాదాపుగా 100కి 98 మంది మా ఇళ్లలో ఒక 2-3 పిలుచుకుని వేదసభ చేస్తూ ఉంటారు. ఆ అనురాధ నక్షత్రం కూడా ఆ రోజే రావటం
అది శని నక్షత్రం. అది శని నక్షత్రం. 2 సోమవారం. సోమవారానికి ఈశ్వరుడు అధిపతి. అలానే చంద్రుడు మనఃకారకుడు. అంటే మనస్సుని చంచలం చేస్తూ ఉంటాడు, ఆవేదనని ఇస్తూ ఉంటాడు. ఈ మనిషి ఎంత ప్రశాంతంగా ఉండాలన్నప్పటికీ కూడా ఒక రకమైన ఆవేదన ఆయన తీసుకొచ్చి చేస్తుంటాడు. ఆ స్థితిగా మనం దానికి తోడు మనకు పూర్ణచంద్రుడు, అలానే పూర్ణ అమావాస్య, క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు ఉంటాయి. అష్టమి నుంచి క్షీణచంద్ర దశ. ఇదంతా అందరికీ కూడా పూర్ణచంద్రుడు అంటే పూర్ణమే తెలుస్తుంది, కానీ అసలు ఆ చంద్రగమనమే వేరండి. పూర్ణచంద్రుడు అని అంటే బహుళ శుద్ధాష్టమి నుంచి బహుళ అష్టమి వరకు. క్షీణచంద్రుడు అంటే బహుళ అష్టమి నుంచి శుద్ధాష్టమి వరకు. అంటే మనకు ఆ విధానం రోజు రోజుకి ఎలా ఉంటుందనేటువంటి విషయం అలానే కనిపిస్తుంది. ఇప్పుడు క్షీణచంద్ర దశ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషిని హింసకి గురి చేస్తాడు చంద్రుడు. మెంటల్గా, మానసికంగా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా చివరికి మాట పట్టము. కష్టపడినందుకు ఫలితం ఏంటి అంటే మాట పట్టం, అందరికీ మంచి చేసి చెడవటం. ఇటువంటివి ఆయన ప్రత్యేకంగా తీక్షణంగా దృష్టి పెడతాడు మరి దీని మీద. ఇటువంటి వాటిల్లోంచి అందరూ బయటకు వస్తారమ్మా ఆ ఒక్కరోజున చేసుకోగలిగితే కనుక. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. చాలా వివరంగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి, చూసారు కదా, ఫిబ్రవరి 5 సోమవారము, దశమి తిథి, అనురాధ నక్షత్రం. చాలా 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 విశేషమట. మరి గురువుగారు చెప్పినట్టుగా ఆ విధి విధానాల్లో ఏ ఒక్కటైనా సరే కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్క 10 నిమిషాలు ఆ భగవద్ ధ్యానం చేసుకుని ఆ రుద్రుణ్ణి, ఆ రుద్రాంశ సంభూతుడు, ఆ పరమశివుణ్ణి మనం పూజించినట్లయితే మనకున్నటువంటి సకల సమస్యలు, సకల దరిద్రాలు తొలగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పకనే చెప్పారు కదా గురువుగారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అయిపోదాం. అదేవిధంగా మీలో ఎవరికైనా ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడాలి, వాటికి సంబంధించి గురువు గారి చేత ఒక మంచి వివరణ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించి కూడా మంచి మంచి ఎపిసోడ్స్ మీ అందరి కోసం ఇచ్చేస్తాం. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే మీ అందరికీ తెలుసు కదా గురువుగారు అగ్ని ఉపాసకులు. మరి గురువు గారి చేత ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి అనుకున్న డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.